కామారెడ్డి జిల్లాలో యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం 4 గంటల నుంచి యూరియా కోసం రైతులు క్యూ కడుతున్నారు. మనిషికి ఒకే యూరియా బస్తా ఇస్తామని సహకార సంఘాలు సొసైటీలో నిబంధనలు పెట్టడంతో గంటల తరబడి క్యూ లైన్లో నిలబాల్సి వస్తోంది. ఇక బికనూరు మండలం జంగంపల్లి, రామారెడ్డి, బీబీపేట, కామారెడ్డి మండలాల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కామారెడ్డి జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న యూరియా కొరతపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. జిల్లాలో యూరియా కొరత రైతులను ఆగమాగం చేస్తుందని చెప్పవచ్చు. గత వారం రోజుల నుంచి కూడా కామారెడ్డి జిల్లాలోని ఇటు రామారెడ్డి, బిక్నూరు, అదేవిధంగా ఇటు పాల్వంచ, అదేవిధంగా ఇటు దోమకొండ మండలాల్లో సొసైటీలో యూరియా లేక రైతులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఇప్పుడు అంటే వరి పంట, అదేవిధంగా ఇటు మొక్కజొన్నకు సంబంధించి, సోయా పంటకు సంబంధించి ఇటు యూరియా అవసరమై ఉండగా ఇటు రాకపోవడంతో ఇబ్బందులు పడుతుందని చెప్పేసి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనబడుతుంది. మనం ప్రస్తుతము బిక్నూరు మండలం జంగంపల్లి ఇటు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద ఉన్నాం. ఇక్కడ ఉదయం నుంచి కూడా మొత్తము బారులు తీరిన పరిస్థితి, రైతులు బారులు తీరిన పరిస్థితి. ఆ 5 రోజుల్లో, ఆ వారం రోజుల తర్వాత ఇక లోడ్ రావడం, ఆ లోడ్ కూడా ఒక్కరికి ఒక్క చొప్పున ఇస్తూ ఉన్నారు యూరియా అని చెప్పేసి ఇటు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే స్టాక్ అంటే ఉన్నటువంటి స్టాక్ను పంపిస్తున్నామని చెప్పేసి ఒకవైపు ఇటు అధికారులు చెప్తున్నప్పటికీ ఇక్కడ మాత్రం రైతులకు సరిపడా స్టాక్ లేదని చెప్పేసి తెలుస్తూ ఉంది. అయితే రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనబడతా ఉంది. ఇటు నిజామాబాద్ జిల్లాలో కూడా ఇదే పరిస్థితి, మనకు నెలకొనుందని చెప్పవచ్చు. మనం ఒకసారి వీళ్ళ మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి బాబు, ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? మేము రాత్రి 4కి వచ్చినాం సార్. ఇక్కడ మంట పెట్టుకొని ఉన్నాం. మసాలా ఇస్తామని 8కి చాలు చేశారు. ఇప్పటికి ఛాయ్ నీళ్ళు ఏం లేదు. నెత్తి ఖరాబ్ అయిపోతుంది, ఆకలి అవుతుంది. ఇప్పటికి ఇంత లైన్లో కాలు చేతులు వస్తున్నాయి. ఇది ఏం ప్రభుత్వము? ఇది ఎంత మోసం చేసిన పోయినా ఇంత కాకపోతే కాదని చెప్పాలి. తులం బంగారం పెడతా, 2500 ఇస్తా అని మోసాలు చేసి ఇంత ప్రభుత్వం ప్రజలను నష్టం చేసి, వ్యవసాయదారులను నష్టం చేస్తే ఎట్లా లాభం ఏంది నీకు? నేను ఓటు బస్సులు పిర్రలు పెట్టమన్నాడు. ఇవన్నీ వాగ్దానాలు చేసి ఇలా రైతులు అడవి పాలైపోతారు. కరెంటు లేదు, నాశనం అయిపోయినాయి మొన్నటి దాకా. ఇలా కరెంట్ వచ్చే టైంకి వర్షాలు కొట్టి కంబాలు ఇరిగిపోయినాయి. ఈయన చేసిన లాభం ఏముంది చెప్పు? ఇటువంటి చెప్పుడు మాటల మీద కరెక్ట్ కాదు సార్. మమ్మల్ని రైతులను మోసం చేసినాడు ఎవ్వడు బాగుపడ్డోడు లేడు. అమ్మ మీరు చెప్పండి, ఏ పంట వేసినావు? ఎంత యూరియా కావాలా? 6 సంచులు కావాలా? 6 సంచులు కావాలి. ఇంత ఇబ్బంది ఎప్పుడు లేదు సార్, ఇంత ఇబ్బంది ఎప్పుడు లేదు. ఒక్కొక్కరికి చక్కెర వస్తుంది. 4 గంటలకు వచ్చినాం. ఇంత పూర్తి ఇబ్బందులు కావు, చాలా ఇబ్బంది అవుతుంది సారు. రైతుల కన్నా ఇంత బాధ పెట్టద్దు. కరెంట్లు చక్కగా ఉండలేదు. రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనబడుతుంది. మనం చూస్తూ ఉన్నాం, విజువల్స్లో చూస్తూ ఉన్నాం. లైన్ పూర్తిగా క్యూ లైన్ అక్కడ నుంచి మార్నింగ్ 3:30-4 గంటల నుంచి మేము ఇక్కడ క్యూ లైన్లో ఉన్నాము. ఇప్పుడు వచ్చి ఇక్కడ ఒక్కరికొకరు చొప్పున ఇస్తారని చెప్తా ఉన్నారు. చెప్పండి సార్. ఏమి ఇస్తలేరన్నా, ఏమి ఇస్తలేరు మాకు. గత ప్రభుత్వం మంచిగా ఉండే, ఇప్పుడు ఏమి ఇస్తలేరు మాకైతే. పొద్దున్న మేము పొద్దున్న 4 గంటలకు వచ్చినాం. మబ్బున 4 గంటల నుంచి ఇప్పుడు దాకా లైన్లో ఉన్నాము. లైన్ ఇంకా పెరుగుతుంది. మసాలా తగ్గుతలేదు, మసాలా వచ్చింది పోయింది లేదు, లేదు, ఏం లేదు. బాగా రెడీ అయిపోతున్నాం, మేము లైన్లో ఉంటున్నాం. ఇక మసాలా వస్తలేదు, అది కథ. ఏ పంట ఇష్టం? వరి పంటనే, వరి మక్క. ఇప్పుడు మసాలా లేకపోయా, ఇప్పుడు మసాలా ఊరి అవసరం. అట్లా 4 గంటలకు వచ్చినాం మేము. అందరం ఒక పరి వచ్చినాం. అదే ఇక్కడ యూరియా లేకపోతే ఇటు వరి పంట కూడా, ఇటు మొక్కజొన్న కూడా, ఇటు ఇప్పుడు బొడ్డలో వచ్చినటువంటి పరిస్థితిలో ఒకసారి మనం మార్చిన ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ఎప్పుడు వచ్చారు? 4 గంటలకు వచ్చినాం సారు రాత్రి. ఇంకా వరకు మసాలే దొరకలేదు, మొక్కలు గడగలేము. ఒక్కొక్క సంచి ఇస్తే మాకు ఏం సరిపోతుంది? ఒక్కొక్కరికి 6-7 ఎకరాలు ఉండే పొలం. మాకు ఒక్క సంచి ఇస్తే ఏం సరిపోతుంది? ఊరియా గింత మమ్మల్ని షార్టేజ్, ఈడ బాధలు నిలబడు సచ్చుడు ఉంది. కొట్టుకపోయినాయి, ఉన్న పొలాలకే లేదే. మాకు మంచిగా మసాలా పంపిస్తే మంచిగా ఉండు సార్. ఒకటేమో సంచి అంటే ఎట్లన్నా 4 ఎకరాలకు ఏం చల్లమంటావు? ఏ మూలకు ఇవ్వమంటావు? ఇదైనా 6:30కి వచ్చిన షాయి కూడా తాగలేవు, వరకు నీళ్ళు కూడా లేవు. ఇక గావరాజ్ పడిపోతే ఏం చేస్తారేమో, ఏం పంటలో ఏమో. గిన్నెద్దుల నుంచి గిట్ల నడిచిందా కాలము? గిన్నెద్దులు చేసి రాజేమో గిన్నె ఇట్లా నడిచిందా? ఇలా కొత్తగా ఇట్లా నచ్చి నుంచి ఇట్లున్నది.
అది ఇక్కడ రైతులు అయితే ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి మనకు స్పష్టంగా కనబడుతోంది. ఉదయం 3:30-4 గంటల నుంచి ఇక్కడ లైన్లో ఉన్నప్పటికీ ఒక్కరి చొప్పున ఇటు యూరియా సరఫరా చేస్తున్నారు. మరోవైపు ఇటు మొక్కజొన్న వరి పంట కూడా ఇప్పుడు పొట్ట దశలకు వచ్చిన పరిస్థితిలో ఇక మందు అవసరమై ఉండగా ఇటు రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటు పూర్తిగా ఇటు కామారెడ్డి జిల్లా కావచ్చు, నిజామాబాద్ జిల్లాలో ఇటు సొసైటీల ద్వారా ఏదైతే యూరియా సరఫరా చేస్తూ ఉన్నారో దీనికి సంబంధించి పూర్తిగా ఏర్పాటు చేసి సరఫరా చేయాలని చెప్పేసి రైతులు కోరుతా ఉన్నారు. ప్రవీణ్తో రాజేష్, ప్రైమ్